ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. వైబ్రాంట్ ఇండియా ఇన్సైట్స్ థింక్ హెచ్క్యూ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఒక సరికొత్త సర్వేని తీసుకొచ్చింది. నేను అఫ్కోర్స్ ప్రతిరోజు చాలా సర్వేలు వస్తూ ఉంటాయి, కానీ ఈ సర్వేని మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే, వీళ్ళు చేసినటువంటి సర్వే కాలం ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు ఓ నెల రోజుల మధ్యకాలంలో వీళ్ళు సర్వే చేశారంటే, దాదాపుగా కూటమి ఫిక్స్ అయినటువంటి అలయన్స్ కూడా ఇంక్లూడ్ అయింది వీళ్ళు చేసినటువంటి సర్వేలో. అలయన్స్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ, కూటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ, క్లియర్గా అలయన్స్ ఇంక్లూడ్ అయిన తర్వాత చేశారు కాబట్టి కాస్త యాక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. టోటల్ ఎలక్షన్ ప్రెడిక్షన్స్, యాక్యురేట్ ప్రెడిక్షన్స్. టోటల్ అంటే వీళ్ళు వాళ్ళ సంస్థ గురించి చెప్తున్నారు, 14 ప్రెడిక్షన్స్ చేస్తే యాక్యురేట్గా 12 వచ్చాయి. వాటిలో ఒక 6 ఇచ్చారు. అవి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఇది 2023, 23, 21, 2019, 18 వీళ్ళు ఇచ్చినటువంటి వాటిలో ఒకటి 2018 మాత్రమే వీళ్ళ అంచనా తప్పింది కర్ణాటక ఎన్నికలకు సంబంధించి. ఇక వీళ్ళు మొత్తం 50,236 శాంపిల్స్ తీశారు. ±2% కాస్త అటు ఇటుగా ఉండొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. ఇక అసలు విషయం ఏంటంటే, వీళ్ళు నియోజకవర్గాల వారీగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కూటమే లేకపోతే వైఎస్ఆర్సీపీనా లేదా కీన్ కంటెస్టా, రైట్. వీళ్ళలో ప్రత్యేకత ఏంటంటే, ఎవరు ఎక్కడ గెలవబోతున్నారు అనేది కూడా క్లియర్గా ఇచ్చేసింది వైబ్రాంట్ ఇండియా సర్వే సంస్థ. అది వరుసగా మనం చూడవచ్చు. సీరియల్ నెంబర్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, ఎక్స్పెక్టెడ్ టు విన్, స్లైట్ ఎడ్జ్, అన్క్లియర్డ్. ఇక్కడ స్లైట్ ఎడ్జ్ ఏ పార్టీకి ఉందనేది కూడా ఇచ్చారనమాట. శ్రీకాకుళం కీన్ కంటెస్ట్లో ఉంది. ఆముదాల వలస ఎక్స్పెక్టెడ్ టు విన్ టీడీపీ, హెచ్చర్ల వైఎస్ఆర్సీపీ, పాతపట్నం కీన్ కంటెస్ట్లో ఉంది. నర్సన్నపేట వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ ఉంది. ఇది మారచ్చు కూడా, అంటే స్లైట్ ఎడ్జ్ ఉంటే మారచ్చు కూడా అని. ఇక టెక్కలి టీడీపీ, ఇచ్చాపురం టీడీపీ, పలాస టీడీపీ స్లైట్ ఎడ్జ్ ఉంది, అంటే ఇక్కడ కూడా కాస్త అటు ఇటుగా మారే అవకాశం ఉండొచ్చు. రాజాం కీన్ కంటెస్ట్లో ఉంది. పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని ఇచ్చింది. ఇక విజయనగరం జిల్లాలో చూస్తే విజయనగరం టీడీపీ కాస్త స్లైట్ ఎడ్జ్ ఉంది టీడీపీకి. బొబ్బిలిలో టీడీపీ గెలవబోతుందంటుంది. గజపతి నగరం వైఎస్ఆర్సీపీ, చీపురుపల్లె వైఎస్ఆర్సీపీ, అలాగే నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ, కురుపాం వైఎస్ఆర్సీపీ. విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లానే వైఎస్ఆర్సీపీ హవా కొనసాగబోతుంది అనేది ఒక రకంగా ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. ఒక్క బొబ్బిలి తప్ప, బొబ్బిలి విజయనగరంలో కొంత టీడీపీ స్లైట్ ఎడ్జ్ కనపడుతుంది. బొబ్బిలి టీడీపీ డేర్గా విన్ అయ్యే అవకాశం ఉందనేది తెలుస్తుంది. ఇక కురుపాం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, అటు ఇటుగా అయ్యే అవకాశం ఉంది. సాలూరు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందంటుంది. శృంగవరపుకోట ఎస్కోట టీడీపీ గెలవబోతుందని చెప్తుంది. గాజువాక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసారు. ఇంకా గాజువాక టీడీపీ గెలవబోతుందని చెప్తుంది. విశాఖపట్నం సౌత్ టీడీపీకి ఎడ్జ్ ఉంది. విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్ట్లో ఉంది. భీమిలి టీడీపీ గెలవబోతుంది. గంటా శ్రీనివాసరావుని చివరి నిమిషంలో ప్రకటించారు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు వర్సెస్ అవంతి శ్రీనివాస్ కంటెస్ట్ జరగబోతోంది. అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, గతంలో ఒకే పార్టీలో ఉండి పనిచేసినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఇప్పుడు వేరు వేరు పార్టీల నుంచి పనిచేస్తూ ఉన్నారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి టీడీపీ గెలవబోతుంది. విశాఖపట్నం వెస్ట్ టీడీపీ, పెందుర్తి టీడీపీ, పాయకరావుపేట ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీకి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్తుంది. చోడవరం టీడీపీకి ఇచ్చేసింది. నర్సీపట్నం టీడీపీ, అనకాపల్లి టీడీపీ అంటే కూటమి అన్నట్టే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మాడుగుల కీన్ కంటెస్ట్లో ఉంది. యలమంచిలి టీడీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది. ఇక్కడి నుంచి జనసేన కంటెస్ట్ చేస్తుంది, అంటే కూటమికి స్లైట్ ఎడ్జ్ ఉంది అన్నట్టు. అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీ, పాడేరు వైఎస్ఆర్సీపీ, పత్తిపాడు టీడీపీ, ఇక్కడ ఈస్ట్ గోదావరిలోకి వచ్చేసాం. టీడీపీకి పత్తిపాడు స్లైట్ ఎడ్జ్ ఉంది. జగ్గంపేట టీడీపీ, తుని వైఎస్ఆర్సీపీ. ఇక్కడ పిఠాపురం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నటువంటిది టీడీపీ, అంటే కూటమి గెలవబోతుందని ఇచ్చేసింది. కాకినాడ సిటీ కీన్ కంటెస్ట్లో ఉంది. కాకినాడ రూరల్ టీడీపీ, పెద్దాపురం టీడీపీ, రాజోలు ఎస్సీ టీడీపీ, కొత్తపేట టీడీపీ, ముమ్మిడివరం టీడీపీ, రామచంద్రపురం
కీన్ కంటెస్ట్లో ఉంది. రామచంద్రపురం కాస్త ఇప్పుడు టఫ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీకి స్లైట్ ఎడ్జ్ ఉన్నట్టు కనబడుతుంది. పి గన్నవరం కీన్ కంటెస్ట్లో ఉంది. మండపేట టీడీపీ, అనపర్తి వైఎస్ఆర్సీపీ. అనపర్తిలో లెక్కలు మారిపోయినాయి. అనపర్తి ఆల్రెడీ టీడీపీ క్యాండిడేట్ని ప్రకటించి మళ్ళీ ఇప్పుడు అది బీజేపీకి ప్రకటించడంతో కాస్త లెక్కలు మారిపోయినాయి. సరే, వీళ్ళు ఇవన్నీ జరగక ముందే ఈ సర్వే చేశారు కాబట్టి అనపర్తి నేరుగా వైఎస్ఆర్సీపీ ఖాతాలో వచ్చినట్టు తెలుస్తోంది. రాజానగరం విషయానికి వచ్చేసరికి కీన్ కంటెస్ట్ కనపడుతుంది. రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, రంపచోడవరం వైఎస్ఆర్సీపీ, కొవ్వూరు ఎస్సీ టీడీపీ, నర్సాపురం టీడీపీ, భీమవరం టీడీపీ స్లైట్ ఎడ్జ్ ఉన్నట్టు కనబడుతోంది. ఇది కొంత ఎడ్జు మారే అవకాశం కూడా ఉండొచ్చు అటు ఇటుగా. ఆచంట టీడీపీ, తణుకు టీడీపీ, ఉండి టీడీపీ, తాడేపల్లిగూడెం టీడీపీ, పాలకొల్లు టీడీపీ, అంటే మొత్తం కూటమి. తర్వాత చింతలపూడి ఎస్సీ కీన్ కంటెస్ట్లో ఉంది. దెందులూరు టీడీపీ, పోలవరం వైఎస్ఆర్సీపీ, ఏలూరు టీడీపీ, ఉంగుటూరు కీన్ కంటెస్ట్లో ఉంది. నిడదవోలు టీడీపీ, వెస్ట్లోకి వచ్చేసాం మనం. నిడదవోలు టీడీపీ, గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ. ఇక కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తే పామర్రు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ ఉంది. అవనిగడ్డ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది. మచిలీపట్నం టీడీపీ, పెడన టీడీపీ, గుడివాడ టీడీపీకి స్లైట్ ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. గన్నవరం టీడీపీ, పెనమలూరు టీడీపీ, నందిగామ ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. తిరువూరు కూడా టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. విజయవాడ ఈస్ట్ టీడీపీ, విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి అందరూ పోటీ పడుతున్నా కానీ ఎటకేలకు బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఇక్కడ టికెట్ దక్కించుకున్నారు. మరి కీన్ కంటెస్ట్ అంటున్నారు, ఎలా ఉంటుందో చూడాలి. విజయవాడ సెంట్రల్ టీడీపీ, జగ్గైపేట టీడీపీ, మైలవరం టీడీపీ, నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ ఉన్నట్టే కనబడుతుంది. కైకలూరు కీన్ కంటెస్ట్లో ఉంది. తాడికొండ టీడీపీ గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తే పత్తిపాడు ఎస్సీ టీడీపీ, పొన్నలూరు టీడీపీ, గుంటూరు వెస్ట్ టీడీపీ, మంగళగిరి టీడీపీ, గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్లో కనబడుతుంది. పెదకూరుపాడు టీడీపీ, వినుకొండ టీడీపీ, సత్తెనపల్లి టీడీపీ, గురజాల టీడీపీ, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీకి స్లైట్ ఎడ్జ్ కనబడుతుంది. చిలకలూరుపేట కూడా టీడీపీకే గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఈ సర్వే సంస్థ చెప్తుంది. మాచర్ల కీన్ కంటెస్ట్లో ఉంది. రేపల్లె టీడీపీ, బాపట్ల కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. వేమూరు టీడీపీ, అద్దంకి అంటే ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోయాం. అద్దంకి టీడీపీ, పర్చూరు టీడీపీ, చీరాల వైఎస్ఆర్సీపీ, దర్శి వైసీపీకి కొంత స్లైట్ ఎడ్జ్ ఉంది. ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్ట్లో కనపడుతుంది. గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనపడుతుంది. ఒంగోలు టీడీపీ, కొండేపి టీడీపీ, కనిగిరి టీడీపీ, మార్కాపురం టీడీపీ స్లైట్ ఎడ్జ్ కనపడుతుంది. కందుకూరు టీడీపీ, సంతనూతలపాడు టీడీపీ, కావలి వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనపడుతుంది. కొవ్వూరు టీడీపీ, నెల్లూరు సిటీ టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, ఉదయగిరి టీడీపీ స్లైట్ ఎడ్జ్ కనపడుతుంది. ఆత్మకూరు, ఇది నెల్లూరు జిల్లాలో, ఆత్మకూరు చూస్తే టీడీపీనే గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. సర్వేపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది. గూడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ టీడీపీ, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి టీడీపీనే గెలిచే అవకాశం ఉందనేది వైబ్రాంట్ ఇండియా సంస్థ చెప్తోంది. అనంతపురంలో పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్, హిందూపూర్ టీడీపీ, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, పెనుగొండ టీడీపీ, మడకసిరి ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనపడుతుంది. రాప్తాడు టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది. కదిరి టీడీపీ, సింగనమల టీడీపీ స్లైట్ ఎడ్జ్, సింగనమల టీడీపీ స్లైట్ ఎడ్జ్, కదిరి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తాడిపత్రి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ ఉంది. గుంతకల్ వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ కనపడుతుంది. ఉరవకొండ టీడీపీ, కళ్యాణదుర్గం టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది. రాయదుర్గం టీడీపీ గెలిచే అవకాశాలు. రాయచోటి వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, కడప టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది, స్లైట్ ఎడ్జ్. బద్వేల్ వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం కీన్ కంటెస్ట్, మైదుకూరు టీడీపీ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్, రాజంపేట కీన్ కంటెస్టు, కోడూరు వైఎస్ఆర్సీపీ. ఇక చిత్తూరులోకి ప్రవేశిస్తే తిరుపతి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. కుప్పం టీడీపీ, పలమనేరు టీడీపీ, చంద్రగిరి
వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ ఉంది. జీడి నెల్లూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నగరి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యున్సీ కీన్ కంటెస్టు, చిత్తూరు కీన్ కంటెస్టు, మదనపల్లె వైఎస్ఆర్సీపీ, పొంగునూరు వైఎస్ఆర్సీపీ, పీలేరు టీడీపీ, తంబళపల్లి వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్లో ఉంది. కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ, అదోని వైఎస్ఆర్సీపీ, కర్నూలు టీడీపీ, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ స్లైట్ ఎడ్జ్ కనపడుతుంది. ఎమ్మిగనూరు టీడీపీ ఎడ్జ్ కనపడుతుంది. పత్తికొండ టీడీపీ గెలిచే అవకాశాలు. ఆలూరు కీన్ కంటెస్ట్, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ, ఆళ్లగడ్డ కీన్ కంటెస్ట్, నంద్యాల వైఎస్ఆర్సీపీ, పాణ్యం కీన్ కంటెస్ట్, డోన్ కీన్ కంటెస్ట్, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనపడుతుంది. మొత్తం 175 నియోజకవర్గాలు అన్నీ వచ్చేసాయి. అయితే ఇక్కడ క్లియర్గా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతుందనేది కూడా దాదాపుగా ఇచ్చేశారు. సమ్మరీ మనం చూడొచ్చు. పార్టీ టీడీపీ ప్లస్ అంటే కూటమి, టీడీపీ కూటమిలో ఉన్నటువంటివి, టీడీపీ నేరుగా విన్ అయ్యేటువంటివి 79 స్థానాలు నేరుగా గెలిచే అవకాశం కనబడుతుంది. స్లైట్ ఎడ్జ్ ఉన్నటువంటివి 29, అంటే మొత్తం 99 స్థానాలు నేరుగా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటిది, అంటే స్లైట్ ఎడ్జ్తో కూడా కలుపుకొని. ఇక కీన్ కంటెస్ట్లో ఉన్నవి 29. వైఎస్ఆర్సీపీ నేరుగా గెలిచేటువంటివి 29, స్లైట్ ఎడ్జ్ ఉన్నటువంటివి 18, కీన్ కంటెస్ట్లో 29 ఉన్నాయి. అంటే ఇక ఎక్స్పెక్టేషన్ ఏమి ఇచ్చాడంటే 115 నుంచి 120 సీట్లు కూటమి గెలిచే అవకాశం ఉంది. 55 నుంచి 60 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 30-40 ఇలా కూడా కొన్ని సర్వే సంస్థలు ఇస్తూ వచ్చాయి. కానీ అలాంటి పరిస్థితి లేదు. 55 నుంచి 60 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందనేది ఈ వైబ్రాంట్ ఇండియా సంస్థ చెప్తుంది. ఓట్ షేర్ ఎలా తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ ప్లస్ అంటే టీడీపీ ప్లస్ కూటమి 42.26% ఓట్ షేర్ తీసుకునే అవకాశం ఉందంటుంది. వైఎస్ఆర్సీపీ 38.11% తీసుకునే అవకాశం ఉందంటుంది. అన్డిసైడెడ్ 13.47%, అంటే ఈ అన్డిసైడెడ్ కూడా కీ రోల్ పోషించే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కూటమికి వైఎస్ఆర్సీపీకి 4% మాత్రమే డిఫరెన్స్ ఉన్న నేపథ్యంలో 13% అన్డిసైడెడ్ ఉంది. ఇది కాస్త ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపితే వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ దాదాపు 50% ప్రభుత్వ వ్యతిరేకతలోకే వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి 13లో నుంచి 50% వెళితే కనుక దాదాపు 6.5% వెళితే ఇంకాస్త పెరిగే అవకాశమే కూటమికి ఉండే అవకాశం ఉంటుంది. ఇక అదర్స్ 6.16% తీసుకునే అవకాశం ఉందనేది చెప్తుంది. ఇక సీట్స్ బై కేటగిరీ, ఇది మనం ముందే చెప్పుకున్నట్టు 79 సీట్లు గెలిచే అవకాశం ఉంది అనేది నేరుగా గెలిచే అవకాశం. 29 సీట్లు వైసీపీ నేరుగా గెలిచే అవకాశం. స్లైట్ ఎడ్జ్ 20 సీట్లు ఉన్నాయి. 20 సీట్లు టీడీపీ ప్లస్ అంటే కూటమి స్లైట్ ఎడ్జ్లో 20 సీట్లు ఉంది. 18 సీట్లలో వైఎస్ఆర్సీపీ ఉంది. కీన్ కంటెస్ట్లో 29 సీట్లు ఉన్నాయి. కీ అబ్జర్వేషన్స్, ఇవి కీలకంగా మనం చర్చించుకోవాల్సినటువంటివి. పాజిటివ్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ, పాజిటివిటీ ఆన్ ఫ్యూ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియా. డెఫినెట్గా అందరూ అనుకున్నటువంటిదే. వెల్ఫేర్ స్కీమ్స్కి డెఫినెట్గా ప్రజాదరణ ఉంటుంది ఎప్పుడైనా. అదే వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా ఇక్కడ చెప్తా ఉన్నారు. వాలంటీర్స్ వైఎస్ఆర్సీపీ ఇన్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండడం, తర్వాత వాలంటీర్స్ కూడా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందని చెప్తుంది. బీజేపీ జాయినింగ్ టీడీపీ ప్లస్ జేఎస్పీ అలయన్స్, ఇది కీలకమైనటువంటి వ్యాఖ్య. బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్లోకి జాయిన్ అవ్వడం అంటే ప్రజల్లో కూడా కొంత చర్చ ఉంది. కాబట్టి ఇదే అంశాన్ని వాళ్ళు గత వారం రోజుల కిందట ముగించినటువంటి సర్వేలో కూడా చెప్పారు. బీజేపీ ఈ అలయన్స్లో జాయిన్ అవ్వడం కొంత వైఎస్ఆర్సీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది వైబ్రాంట్ ఇండియా సంస్థ చెప్తోంది. ఇక నెగటివ్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ, హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ అర్బన్ ఏరియాస్, యూత్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డెఫినెట్గా చర్చల్లో ఉన్నటువంటిదే. డిసెంట్ ఇన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, మిడిల్ క్లాసెస్, ఇక్కడ అసంతృప్తి, గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నటువంటి అసంతృప్తి. లిక్కర్, గవర్నమెంట్ జాబ్స్, శాండ్స్, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూ, రివెంజ్ పాలిటిక్స్, డిస్ప్యూట్స్ ఇన్ వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఉన్నవి కూడా కొంత ప్రజల్లో ప్రభావం చూపుతాయని వైబ్రాంట్ సంస్థ చెప్తుంది. మరి ప్రజలకి దీంతో సంబంధం ఉంటుందా లేదా అనేది కొంత చర్చ ఉంది. మరి చూడాలి అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. లిక్కరు, గవర్నమెంట్ జాబ్స్,
శాండ్, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూ, రివెంజ్ పాలిటిక్స్ ఇవన్నీ రెగ్యులర్గా చర్చల్లో ఉన్నటువంటివే ఇవి ప్రభావం చూపుతాయని అంటుంది. అన్రెస్ట్ అమాంగ్ ఫార్మర్స్ ఆన్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్, డ్రాట్ అండ్ సైక్లోన్ రిలీఫ్. ఇక్కడ రైతుల్లో కూడా కొంత అన్రెస్ట్ ఉంది అని చెప్తుంది. ఎందుకు అని అంటే సరైనటువంటి ప్రైజ్ ఇవ్వకపోవడం, కరువు తర్వాత తుఫాన్లకు సంబంధించి వాటి రిలీఫ్ని కొంత ఇవ్వకపోవడం మీద అన్రెస్ట్ ఉందని చెప్తుంది. రిసెంట్మెంట్ టువార్డ్స్ అట్రాసిటీస్ అండ్ దళిత్స్, బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ అండ్ మైనారిటీస్ ఇది కూడా రెగ్యులర్గా చర్చల్లో ఉన్నటువంటిదే. అంటే ఇవన్నీ ప్రభావం చూపిస్తున్నాయి. అంటే ప్రజల్లో చర్చల్లో ఉన్నాయా లేవా అని కొంత అనుమానం ఉన్నప్పటికీ లేదు ఇది ప్రభావం చూపిస్తున్నాయని వీళ్ళు చేసినటువంటి ఈ 1 monthలో చేసినటువంటి సర్వే ద్వారా చెప్తా ఉన్నారు. ఇక టీడీపీ పాజిటివ్స్ విషయానికి వస్తే, టీడీపీ ప్లస్ కూటమి పాజిటివ్స్ విషయానికి వస్తే, హ్యూజ్ యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ గవర్నమెంట్ సింపతి డ్యూ టు మిస్టర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఇక్కడ ముందుగా చెప్పుకున్నటువంటిదే ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకతకి తోడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కీ రోల్ పోషించే అవకాశం ఉందనేది ఈ సంస్థ చెప్తోంది. ఇక టీడీపీ జనసేన అలయన్స్ దీనికి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ జనసేన మాత్రమే, బీజేపీ కాదు. టీడీపీ జనసేన అలయన్స్ ఇక్కడ పాజిటివ్ అవుతుంది టీడీపీ కూటమికి అని చెప్తుంది. ప్రో డెవలప్మెంట్ ఇమేజ్, నాయుడు సన్ పాదయాత్ర, హ్యూజ్ సపోర్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇమేజ్ అనగానే చంద్రబాబు నాయుడు గుర్తు రావడం, తర్వాత లోకేష్ చేసినటువంటి పాదయాత్ర, తర్వాత అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి సపోర్ట్, ఇదంతా టీడీపీకి ప్లస్ అయ్యే, అంటే కూటమికి ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది ఈ సంస్థ చెప్తుంది. ఇక నెగటివ్స్ విషయానికి వస్తే, టీడీపీ కూటమిలో బీజేపీ జాయినింగ్ టీడీపీ జేఎస్పీ అలయన్స్, ఇది ఇక్కడేమో వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది, ఇది ఇక్కడేమో టీడీపీ జనసేనకి మైనస్ అవుతుంది, ఈ నెగటివ్ అవుతుంది. బీజేపీ జాయిన్ అవ్వడం కూటమిలో నెగటివ్ అవుతుంది. వైఎస్ఆర్సీపీ ఇన్ గవర్నమెంట్, అంటే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం గవర్నమెంట్లో ఉండడం అది కూటమికి కాస్త నెగటివ్ అయ్యే అవకాశం ఉంటుందండి. జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత ఎక్కువగా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ప్రతిపక్షాలకి కొంత తక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత ఇది టీడీపీ ప్లస్ అంటే కూటమికి నెగటివ్గా మారే అవకాశం ఉందనేది చెప్తుంది. ఇక ఇంటర్ పార్టీ స్క్వాబుల్స్ ఫర్ అలయన్స్ ఇన్ ఫ్యూ కాన్స్టిట్యున్సీస్, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి పార్టీలో అంతర్గత సమస్యలు కూడా ఇక్కడ నెగటివ్ అయ్యే అవకాశం ఉందనేది ఈ కూటమికి వైబ్రాంట్ ఇండియా సర్వే సంస్థ చెప్తా ఉంది. అంటే దాదాపుగా కొంత క్లియర్ పిక్చర్ ఇవ్వగలిగారు 1 monthలో. అయితే ఇంకొంచెం మిగిలే ఉంది, సర్వేలు ఇంకా పూర్తిగా నమ్మడానికి ఇంకాస్త మిగిలే ఉంది. ఎందుకు మిగిలే ఉంది అని అంటే, ఈ అభ్యర్థులందరూ నేరుగా ఇంకా కాన్స్టిట్యున్సీల్లోకి వెళ్ళలేదు, తిరుగుతూ ఉన్నారు కానీ పూర్తిగా కాన్స్టిట్యున్సీలని చుట్టేయలేదు. వీళ్ళు కాన్స్టిట్యున్సీలని చుట్టేసిన తర్వాత అప్పుడు ఇంకా కొన్ని సర్వేలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వైబ్రాంట్ ఇండియా వాళ్ళు ఇచ్చింది ఒక రకంగా ఎవరికి అవకాశం ఉంది అనేది ఇవ్వగలిగారు, కీన్ కంటెస్ట్ ఎక్కడుంది అనేది ఇవ్వగలిగారు, కానీ క్లియర్ పిక్చర్ ఇది అని మాత్రం చెప్పలేం. కానీ కొంత దగ్గరగా ఉంది అని మాత్రం చెప్పొచ్చు. టీడీపీకి 115 నుంచి 120, అంటే కూటమికి 115 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంది. 55 నుంచి 60 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. 42.26% ఓట్ షేర్ తీసుకునే అవకాశం ఉంది కూటమి. 38.11% వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ తీసుకునే అవకాశం ఉందనేది చెప్తుంది. కానీ యాక్యురేట్గా రావాలంటే మాత్రం డెఫినెట్గా ప్రచారాలు పూర్తయిన తర్వాత, ఎలక్షన్ జరగబోయే నామినేషన్లు వేసే ముందో లేకపోతే వేసిన తర్వాతనో ఇలా కొంత యాక్యురేట్గా సర్వేల రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొంత కుదురుకోవాల్సి ఉంటుంది అక్కడ. ఎవరిని అడిగినా కానీ వాస్తవానికి నేను కూడా గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, వెళ్తున్నాం కదా ఇప్పుడే కొంత కుదురుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ఆ అభ్యర్థులు కూడా చెప్తా ఉన్నారు. సో ఇంకా వాళ్ళు వెళ్ళి అక్కడ కొంత అసంతృప్తుల్ని బుజ్జగించుకొని వాళ్ళ వైపు తిప్పుకొని, లేదా ఇంకేమన్నా సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామని చెప్పుకొని ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలవుతూ ఉంది. కాబట్టి ఇదంతా పూర్తయిన తర్వాత నామినేషన్లు వేసే ముందు, తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, అది పోలింగ్ జరిగిన తర్వాత అది వేరే లెక్క. కానీ నామినేషన్లు వేసే ముందు ఒక ప్రజలకైతే క్లారిటీ వస్తుంది, అప్పుడు ఇంకాస్త యాక్యురేట్ సర్వే వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే దాదాపుగా దగ్గరగా
ప్రజల అభిప్రాయానికి దగ్గరగా వైబ్రాంట్ ఇవ్వగలిగింది. అందుకే నేను మీ ముందుకు తీసుకొచ్చా. వీళ్ళు ఇవ్వగలిగారు కాబట్టే ఈ సర్వే ఇప్పుడు నేను ఎందుకు తీసుకొచ్చాను, ఇప్పుడు యాక్యురేట్గా రాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది దగ్గరగా ఉంది కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చా. సో 115 నుంచి 120 వరకు కూటమికి, 55 నుంచి 60 వైఎస్ఆర్సీపీ గెయిన్ చేసే అవకాశం ఉందనేది వైబ్రాంట్ సంస్థ చెప్తుంది. చూద్దాం మరి ఇంకొద్ది రోజుల్లోనే జరగబోతున్న ఎలక్షన్స్లో ఎంత దగ్గరగా వైబ్రాంట్ ఇవ్వగలిగిందో. వాళ్ళు ముందుగానే వాళ్ళ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారు. వాళ్ళ సర్టిఫికేషన్ ప్రకారం చూస్తే మొత్తం టోటల్ ఎలక్షన్ ప్రెడిక్షన్స్ 14 చేస్తే 12 మేము యాక్యురేట్గా ఇచ్చామన్నారు. మరి ఇదెంత యాక్యురేట్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.